హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుటీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. మా కుట్టి పాప కూడా బాగానే ఉంది. ఎక్కడికి వెళ్తుంది కుట్టి పాప అని చూస్తున్నారా? ఓకే ఓకే, వచ్చేయండి చూసేద్దాం. కుట్టి పాపకి ఇక్కడ ఫ్రెండ్స్ కలిశారండి. కుట్టి పాప వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కుట్టి పాప ఒక 3-4 అవర్స్ వరకు బయటే ఉండొస్తుంది కదా, అప్పటి వరకు ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతుందని కుట్టి పాప అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే కలిసిందండి. సరేలే అని చెప్పి వెళ్తుంటే ఇక్కడ కూడా ఇంకా ఫ్రెండ్స్ కలిశారు కుట్టి పాపకి అయితే. చూడండి ఎంత పెద్ద పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారో మన కుట్టి పాపకి. అమ్మో, నాకే లేరు ఇంతమంది ఫ్రెండ్స్. నా కుట్టి పాపకి చాలా ఫ్రెండ్స్ అయిపోయారు ఇంతలోనే. సరే అని చెప్పి వాళ్ళకి కూడా వెళ్ళొస్తామని చెప్పి వచ్చేసామండి స్టేజ్ మీదకి. అటు చూసినా ఇటు చూసినా వెహికల్స్ అయితే రావట్లేదు. ఇక్కడ కూడా కుట్టి పాపకి ఒక న్యూ ఫ్రెండ్ వచ్చేసారండి. తను కూడా న్యూ ఫ్రెండ్ అయింది మన కుట్టి పాపకి. అటు చూసాం ఇటు చూసాం, వెహికల్స్ అయితే రావట్లేదు. టైం అయిపోతుంది. చాలాసేపు అయితే వెయిట్ చేసేసామండి. మన రేవంత్ అన్న పెట్టిన బస్సు కూడా రావట్లేదు వెళ్దామని చెప్పేసి. దాని తర్వాత అయితే ఆటో ఉండే ఆటోనైతే ఎక్కేసామండి. ఇంతకు సరే ఎక్కేశారు, ఎక్కడికి వెళ్తున్నారు చెప్పట్లేదేంటి ఇంతవరకు అని అనుకుంటున్నారా? ఓకే ఓకే అండి, చెప్పేస్తానులేండి. కాకపోతే అంతే తొందర ఎందుకు, మీరు కూడా వచ్చేయండి, చూసేయండి ఎక్కడికి వెళ్తున్నాం అనేది. మీకు కూడా తెలిసిపోతుంది కదా, వచ్చేయండి మీరు కూడా. సరేలే అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము మేమైతే. అదేం లేదండి, షాపింగ్కి వెళ్తున్నాం కుట్టి పాప కోసం. ఇప్పుడేం షాపింగ్ కుట్టి పాప కోసం, మొన్నే చేశారు కదా అనుకుంటున్నారు కదా. అవునండి, ఒక స్పెషల్ ఉంది, అందుకే కుట్టి పాప కోసం మళ్ళీ షాపింగ్కి అయితే చేసేసామండి. మళ్ళీ వచ్చేసామండి. అటు చూసినా ఇటు చూసినా వెహికల్స్ రావట్లేదు. చూడండి కుట్టి పాప అలసిపోయి పాపం పడుకుందండి కుట్టి పాప. వెహికల్స్ అస్సలు రావట్లేదు, ఒక బస్సు కూడా రావట్లేదండి. చూసి చూసి అట్లా అలసిపోతుంటే లాస్ట్కి అయితే బస్సు వచ్చింది. బస్కి ఎందుకు వెళ్తున్నారు, దేనికైనా వెళ్ళొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు, అర్థమైంది. కాకపోతే మనకి ఫ్రీ బస్ పెట్టారు కదా అండి, ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పేసి బస్కి అయితే వెళ్ళిపోయామండి. బస్ అయితే చాలా రష్ ఉండే. లాస్ట్కి అయితే మమ్మీకి అయితే సీట్ దొరికింది కుట్టి పాపకి. సిటీలో అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి ఎంత రష్. అమ్మో, ఇంతమందిలో నేను దిగను అని చెప్పేసి నేనైతే అందరూ దిగిన తర్వాతే దిగుదాం ప్రశాంతంగా అని చెప్పి నేనైతే ప్రశాంతంగా దిగిపోయానండి. ఇక్కడ చూడండి బస్సులో కలిసిన వాళ్ళు మమ్మీకి బాయ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, నువ్వు లేచి మా కుట్టి పాపకి సీట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకైతే షాప్కి అయితే వెళ్ళిపోతున్నాం. మీరు కూడా వచ్చేయండి, రండి రండి వెళ్దాం, మనం కూడా షాపింగ్ చేసుకుందాం కుట్టి పాపతోటి. వచ్చేసాం. ఏంటి షాప్ అంది డీమార్ట్కి తీసుకొచ్చింది అని చూస్తున్నారా? అవునండి, డీమార్ట్లోనే మనం ఇప్పుడు షాపింగ్ చేయాలి. రండి, కుట్టి పాప వెళ్ళిపోతుంది, స్పీడ్గా వచ్చేయండి మీరు కూడా. అమ్మో, మనకంటే కుట్టి పాప చాలా స్పీడ్ అయిపోయింది ఇప్పుడు, తొందరగా వెళ్ళిపోతుంది కుట్టి పాప. హాయిగా పడుకుంది కుట్టి పాప అయితే. సరేలే అని చెప్పి వెళ్ళిపోయి, అమ్మో ఎన్ని ఉన్నాయో ఇక్కడ తినేటి, షాపింగ్ చేసుకొని వచ్చి తినేద్దాం. సరేనా సరేనా, వచ్చేయండి. ఇక్కడైతే ఇంకా వెళ్ళిపోదామండి. వెళ్ళిపోతుంది కదా కుట్టి పాప, మనం కూడా కుట్టి పాపని ఫాలో అయిపోదాము. సరేలే అని చెప్పి షాప్లో అయితే ఎంటర్ అయిపోయాం. వామ్మో, ఎన్ని ఉన్నాయో డిమార్ట్లో, చూస్తుంటేనే అన్నీ తినేయాలనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే ఏం తినలేను, ఎందుకంటే నేను ఏం తిన్నా నా కుట్టి పాపకి కోల్డ్ వచ్చేస్తుంది కాబట్టి నేనేం తినొద్దు. ఏంటి పప్పులే చూపిస్తుంది అని డౌట్ వస్తుందా? గెస్ చేయండి చూద్దాం. గెస్ చేసి కామెంట్ సెక్షన్లో చేయండి ఎందుకు ఇవే చూపిస్తుందని చెప్పి. నేనైతే నాకు కావాల్సినవి కొంచెం కొంచెం తీసుకున్నానండి. దాని తర్వాత మీకు కూడా ఏమైనా కావాలంటే డీమార్ట్కి వచ్చేయండి, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం ఉండదు, అన్నీ తీసుకోవచ్చు. అమ్మో చాక్లెట్స్,
చూస్తుంటేనే నూరూరిపోతుంది కానీ నేను తినొద్దండి. ఎంత పని అయిపోయిందండి. అస్సలకే చాక్లెట్స్ తినొద్దు. ఎందుకంటే నా నోరు ఆగక చాక్లెట్స్ తినేస్తే మళ్ళీ మా కుట్టి పాప కోల్డ్ అయిపోతుంది. ఆగండి ఆగండి, నేను కూడా వచ్చేస్తా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు ఇంత స్పీడ్? ఓహో, కుట్టి పాప కోసం షాపింగ్ చేస్తుంది మా అమ్మ. సరేలే అని చెప్పి నేను కూడా చేసేసాను. అమ్మో, బొమ్మలు చూడండి. నా కుట్టి పాప ఎప్పుడు పెద్దగా ఆడుకుంటుందో వీటితోటి, బొమ్మలతోటి. వచ్చేసింది. మెయిన్ వాటికైతే వచ్చేసామండి. అదేనండో మా కుట్టి పాప యొక్క మారున ఆయుధాలండి అవి. ఎంత ఇంపార్టెంట్ అవి మనకి కదా. ఇప్పుడైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సీజన్లో అయితే మొత్తానికైతే అన్నీ తీసుకొని సరేలే అని చెప్పేసి ఇంకైతే బిల్ కౌంటర్కి అయితే వెళ్ళిపోతున్నానండి. అమ్మో, నిజం చెప్పాలంటే బిల్ కౌంటర్ దగ్గర అయితే 1 అవర్ టైం అయిందండి. నాకైతే అసలు ఎంత టైం అయిపోయిందంటే చాలా అంటే చాలా రష్ ఉండేనండి. అసలు అయ్యో అనిపించింది. సరేలే వెయిట్ చేయాలి కదా అని చెప్పేసి వెయిట్ చేసేసానండి. నేనైతే కుట్టి పాప కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదండి షాపింగ్ అయ్యేంత వరకు. బిల్ ఎంత అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, సరేనా? ఎంతమంది గెస్ చేస్తారో చూసేద్దాం. తర్వాత బిల్ తీసుకొని అయితే వచ్చేసాను. బిల్ ఈజ్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు. ఎందుకంటారా? ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా చెకింగ్ ఉంటుంది కదా. చూడండి, ఆమె చెక్ చేస్తుంది. ఇక్కడ కూడా సెకండ్ చెకప్. అమ్మో, ఎప్పుడు బయటికి పంపిస్తుందో నన్ను ఏమో అనుకున్నాను నేనైతే. సరేలే అమ్మ వెళ్ళు అని చెప్పి స్టాంప్ అయితే ఇచ్చేసింది. దాని తర్వాత అది తీసుకొని అయితే నేనైతే బయటకు వచ్చేసాను. అమ్మయ్య, ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళిపోతున్నా అని అనిపించింది. కాకపోతే ఒకటైతే మిస్ అయ్యానండి నేను డిమార్ట్లో. అదేంటో తెలుసా? అదేనండి ఐస్ క్రీమ్ అండి. ఐస్ క్రీమ్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వెళ్ళినప్పుడు మిస్ అవ్వద్దు. ఇంకైతే రిటర్న్ అయిపోయాము. సరేలే, అలసిపోయాం కదా అని చెప్పి కాసేపు అయితే నా కుట్టి తల్లితోటి అయితే నేను ఆడుకున్నానండి. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో నా కుట్టి తల్లి. కాసేపు అయితే తనతో ఆడుకున్నానండి నేను. చాలా చక్కగా నవ్వింది. ఆ నవ్వు చూడంగానే నాకు అలసట మొత్తం పోయిందండి. ఇంకైతే స్టాప్ వచ్చింది. ఏదో కొంచెమే తీసుకుందామని వెళ్ళామండి. ఇంత లగేజ్ అయిపోయింది. అది మాకు కూడా అర్థం కాలేదండి, ఇంత తీసుకున్నామా మేము అని. దాని తర్వాత మా నాన్నగారు రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు మమ్మల్ని. చూడండి రాగానే ఎలా ఎత్తుకున్నారో కుట్టి పాపని. ఏంటి ఇది అని చూస్తున్నారా? అదేనండి చిట్టి గారెలు. చాలా టేస్టీగా ఉంటుందండి మా ఊర్లో. ఒక్కసారి టేస్ట్ చేయండి, సూపర్ ఉంటాయి. సరే ఇవన్నీ చెప్తున్నావు కానీ అసలు ఎక్కడికి వెళ్ళారు, షాపింగ్ ఎందుకు చేశారు చెప్పొచ్చు కదా అనుకుంటున్నారా? నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా.